హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధానాంశాలను ఒకసారి చూస్తే కనుక వెలుగులో బ్యానర్ ఐటమ్ గా వచ్చిన న్యూస్ ఐటమ్ బీసీ రిజర్వేషన్లపై ఉద్యమ పంత దేశవ్యాప్త మద్దతు కూడగట్టే పనిలో సీఎం రేవంత్ అన్ని పార్టీలు ఎంపీలకు లేఖలు రాయాలని నిర్ణయం. మార్చి 10న ఢిల్లీకి అఖిలపక్షం కేసీఆర్ ను పిలిచే ఛాన్స్. మార్చి ఫస్ట్ వీక్ లో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లులు. సో రేవంత్ రెడ్డి అయితే కనుక బీసీ రిజర్వేషన్లపై ఉద్యమ పంత పట్టే దారిలో వెళ్తున్నారని చెప్పేసి వెలుగులో అయితే కనుక ప్రధానాంశం ఇచ్చారు. సో ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు అయితే కనుక రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలకు అలాగే ఆ పార్టీల్లోని ఎంపీలకు ఒక లేఖ రాయాలని కూడా డెసిషన్ తీసుకొని మార్చి 10వ తారీఖున అఖిలపక్షంతో కలిసి ఢిల్లీ వెళ్లాలనేసి నిర్ణయించుకున్నారు. సో ఈ అఖిలపక్ష సమావేశం అంటే అందరి మద్దతు కూడగట్టే ఈ ప్రాసెస్ లో కేసీఆర్ ని కూడా పిలిచే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ వార్తల్లో అయితే కనుక ఇచ్చారు. ఇక ముఖ్యంగా ఏదైతే బీసీ రిజర్వేషన్ అలాగే ఎస్సీ వర్గీకరణ ఉందో దీనికి సంబంధించి మార్చి ఫస్ట్ వీక్లో అయితే కనుక అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెడతారని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే కనుక బీసీ రిజర్వేషన్లు ఏదైతే కనుక ఎన్నికల ప్రచారంలో కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చారో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి దానికి కట్టుబడి కులగణన సర్వే చేపట్టడం జరిగింది. దాని ఆధారంగా అంటే బీసీలు ఎంతమంది ఉన్నారన్నది ఒక కొలిక్కి వచ్చింది. కాకపోతే దీనిపైన ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పటికీ కూడా అంటే కులగణన సర్వేలో తప్పుల తరకగా ఉంది. బీసీలు తగ్గారని కొంతమంది, లేదు ముందుతో పోలిస్తే గత ప్రభుత్వంతో పోలిస్తే పెరిగారని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు, ఇలా మొత్తం వాదనలన్నీ అయిపోయిన తర్వాత కులగణన రీసర్వే అయితే కనుక జరుగుతోంది. ఎవరైతే అప్పుడు అంటే ఫస్ట్ చేసిన కులగణన సర్వేలో వివరాలు నమోదు చేసుకోకుండా మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీసీలకు ఏదైతే రిజర్వేషన్లు ఇస్తామన్నారో సో వాళ్ళ కోసం అని చెప్పేసి అన్ని పార్టీల ఎంపీలకు అయితే కనుక లేఖ రాసే ఆలోచనలో ఉన్నారు. అలాగే మార్చి 10న అయితే కనుక అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. కేసీఆర్ని కూడా పిలిచే ఛాన్స్ ఉంది అని చెప్పారు. ఏదేమైనా కూడా మొత్తానికి మార్చి ఫస్ట్ వీక్లో అయితే కనుక అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లులు అయితే కనుక ప్రవేశపెడతారు. సో ముందే చెప్పారు బీసీ రిజర్వేషన్లు అసెంబ్లీలో ఆమోదం తెలిపాక కేంద్రానికి పంపిస్తామని. మరి ఇది ఎలా ముందుకు వెళ్తుంది అన్నదైతే కనుక వేచి చూడాల్సిన అంశం. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక షాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు విలవిల 6 నెలల్లో 75 లక్షల కోట్లు హాంఫట్. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ డమాల్ 35 నుంచి 70% దాకా షేర్లు డౌన్. కరోనా తర్వాత ర్యాలీని చూసి మార్కెట్లోకి మిడిల్ క్లాస్ పబ్లిక్. తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తాయని స్మాల్ క్యాప్స్లోకి ఎంట్రీ. 2020లో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 4 కోట్లు, ఇప్పుడు 22 కోట్లు. తెలంగాణ నుంచే సుమారు 48 లక్షల ఖాతాలు. నిరుడు సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి వరుసగా మార్కెట్ పతనం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక మరింత కిందికి. టారిఫ్ వార్, ఎఫ్ఐఐల సేల్స్తో ఆగమాగం. కేంద్ర ప్రభుత్వం చర్యలు కంటి తుడిపే. సో ఏదైతే స్టాక్ మార్కెట్లు ఉన్నాయో మనం గత కొద్ది రోజులుగా చూసుకుంటున్నాము. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అయితే కనుక స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. లక్షల కోట్లలో ఆవిరైపోతుంది డబ్బులు అని చెప్పేసి గత కొద్ది రోజులుగా వార్తలు చూస్తూ వస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా దీనికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. స్టాక్ మార్కెట్ కాస్త షాక్ ఇస్తోంది అని చెప్పేసి షాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు విలువలాడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన అమౌంట్ మొత్తం ఇలా ఆవిరైపోతూ ఉంటే మరి ఆ బాధ ఉంటుంది కదా వాళ్ళల్లో. ఇంకొకటి ఏంటంటే కనుక ఆ కరోనా తర్వాత అయితే కనుక స్టాక్ మార్కెట్లో ర్యాలీని చూసి ఆ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇలా ఉంటుంది కదా స్టాక్ మార్కెట్లో. సో అలా స్మాల్ క్యాప్లో అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే 2020లో అయితే కనుక డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 4 కోట్లు ఉంటే ఇప్పుడు 22 కోట్లు ఉంది. తెలంగాణ నుంచి సుమారు 48 లక్షల ఖాతాలు ఓపెన్ అయ్యాయని కూడా చెప్తున్నారు. ఇక అంటే లాస్ట్ వీక్ నుంచి చూసుకుంటే కనుక నిరుడు సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి చూసుకుంటే కనుక వరుసగా స్టాక్ మార్కెట్ అయితే పతనం అవుతోంది. కానీ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అయితే కనుక ఈ టారిఫ్ వార్ ఏదైతే ఉందో అంటే ఏ దేశం అయితే కనుక ఏ దేశ వస్తువులు దిగుమతి చేసుకుంటామో దానిపైన సుంకం పెంచుతామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు చెప్పాడు. ఆ నేపథ్యంలోనే ఇతర దేశాలు కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపైన సుంకం మేము కూడా పెంచుతామని చెప్పేసి ఒక వాణిజ్య యుద్ధం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంటే టారిఫ్ వారు ఎఫ్ఐఐల సేల్స్తో అయితే కనుక మరి స్టాక్ మార్కెట్లు మరింత ఆగమాగమయ్యాయి అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు.
సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక చర్యలు అంటే పటిష్టమైన చర్యలు తీసుకోలేదు, కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రమే తీసుకుందని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ వార్త ఇచ్చారు. సో ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్స్ లో అంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేసి మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఈ స్మాల్ క్యాప్ వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో వరుసగా అంటే గత సెప్టెంబర్ నుంచే పతనమవుతూ వస్తున్నాయి స్టాక్ మార్కెట్లు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయిన తర్వాత మరింత పతనం, ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అలా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే మార్కెట్లు మరింత కుదేలైపోయి నష్టాల దిశగానే వెళ్తున్నాయి. కానీ లాభాల బాట ఎప్పుడు పడతాయి అన్నది ఎవరికి అర్థం కాని విషయము. ఎందుకంటే మార్కెట్ని అంచనా వేయడం ఒక్కొక్కసారి మార్కెట్ నిపుణులు కూడా అంచనా వేసిన దాని తగ్గట్టు కాకుండా ఒక్కొక్కసారి దానికి వ్యతిరేకంగా కూడా జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాలి. మరో ముఖ్యమైన వార్త, కేసీఆర్ పై కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య. భూపాలపల్లిలో నడి రోడ్డుపై కత్తులతో పొడిచిన దుండగులు అక్కడికక్కడే మృతి. మేడిగడ్డ కుంగుబాటుపై కొన్నాళ్లుగా రాజలింగమూర్తి పోరాటం. అందులో భాగంగానే కేసీఆర్, హరీష్ సహా అప్పటి ఆఫీసర్లపై కోర్టులో ప్రైవేట్ కేసు ఫైల్. సో ఎవరైతే కనుక అంటే మేడిగడ్డ కుంగుబాటుపై కొన్నాళ్ళుగా అయితే కనుక రాజలింగమూర్తి అనే వ్యక్తి అయితే కనుక పోరాటం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ పైన కేసు పెట్టిందే రాజలింగమూర్తి గారు. అంటే ఈ నీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ముఖ్యంగా మేడిగడ్డ, మనకి తెలుసు మేడిగడ్డ బ్యారేజీ అయితే కనుక పగుళ్ళు వచ్చాయి, దానిపైన కమిషన్ కూడా వేశారు. ఎందుకు ఎక్కడ లోపాలు జరిగాయి అని చెప్పేసి వాళ్ళు కూడా త్వరలోనే రిపోర్టు, అంటే ముఖ్యంగా డిజైన్లు సమన్వయ లోపము అని చెప్పేసి చెప్పారు. అంటే పూర్తి నివేదికలో ఏముందో తెలియదు, కానీ ప్రాథమికంగా అయితే కనుక ఆ రెండు విషయాల్ని చెప్పారు. అంటే డిజైన్లు పరిశీలించిన తర్వాత అంటే డిజైన్ల లోపము, అలాగే నాణ్యత లోపము, ఇంకొకటి సమన్వయ లోపము అని చెప్పేసి. సో దీనికి ముఖ్యంగా దీనిపైన మొట్టమొదటిగా రాజలింగమూర్తి అనే వ్యక్తి కేసీఆర్ పైన కేసు పెట్టారు. అలాగే మేడిగడ్డ పైన అయితే కనుక అంటే మేడిగడ్డ డ్యామ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కుంగిపోతుంది కదా, ఆ కుంగుబాటు గురించి కూడా ఆయనే పోరాటం చేస్తున్నారు రాజలింగమూర్తి. అలాంటి వ్యక్తి అయితే కనుక హత్యకు గురయ్యారు అని చెప్పేసి ముఖ్యంగా ప్రధాన వార్త ఇచ్చారు. మరి ఎవరు ఈయన్ని హత్య చేశారు అన్నది ఇప్పటికైతే ఇంకా తెలియరాలేదు. అది కూడా చాలా దారుణంగా భూపాలపల్లిలో రోడ్డు పైననే పొడిచి చంపేశారు అని చెప్పేసి ఇచ్చారు. మరి ఆ పొడిచిన వ్యక్తులు ఎవరు, ఎందుకు పొడిచారు, ఎందుకు చంపారు అన్నది అయితే కనుక మనకి పోలీసుల విచారణలో తెలిసే అవకాశం ఉంది. ఇక సో ఈయన అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా డేర్ చేసి ముందుకొచ్చి కేసీఆర్ పైన కేసు పెట్టడము, అలాగే మేడిగడ్డ కుంగుబాటు గురించి ఆ ప్రాజెక్టు గురించి కూడా ఈయన పోరాటం చేయడం అనేది నిజంగా చెప్పాలంటే ఆయన ధైర్య సాహసాలనే చెప్పాలి. అలాంటి వ్యక్తిని ఇంత దారుణంగా పొడిచి చంపడం అనేది చాలా దురదృష్టకర ఘటన. మరి పోలీసులు అలాగే రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన అయితే కనుక సత్వర విచారణ, అలాగే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యల పైన ఇది ఒక రకంగా మరి చాలా మంది రైతులకి ముడిపడి ఉంది ఈ ప్రాజెక్టు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు వెళ్తుంది కాబట్టి. మరి ఎవరైతే ప్రజా సమస్యల మీద పోరాడతారో అలాంటి వాళ్ళని దుండగులు, మరి ఆ దుండగులు ఎవరో అయితే కనుక మనకు తెలియదు. మరి అలాంటి వ్యక్తుల మీద ఇలాంటివి జరిగితే రేపు ప్రొద్దున ఇలాంటి సమస్యల మీద పోరాడడానికి ఎవరు ముందుకొస్తారు? దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజలింగమూర్తి రాజలింగమూర్తిని ఎవరు హత్య చేశారు, ఆ దుండగులు ఎవరు, ఎందుకు చేశారు అన్నదైతే కనుక అంటే ఎటువంటి జాప్యం లేకుండా కొంత వేగవంతంగా అయితే కనుక నిందితుల్ని పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. సో నిందితులని ఎంత వేగంగా పెట్టుకోవాలి, ఎందుకు అలా చేశారు అన్నది అయితే కనుక పోలీసులు కూడా జాప్యం జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే కనుక పోలీసుల మీద కూడా ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త, 323 టీఎంసీల అక్రమ తరలింపు. ఏపీ ఏటా కృష్ణా అవుట్ సైడ్ బేసిన్ కు ఎత్తుకుపోతున్నది. ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం ఇన్ బేసిన్ అవసరాలకే నీళ్లివ్వాలి. తెలంగాణ లిఫ్ట్ స్కీములన్నీ ఒకప్పటి గ్రావిటీ ప్రాజెక్టులే. తుంగభద్ర, అప్పర్ కృష్ణ, భీమా నదుల ఆధారంగా హైదరాబాద్ స్టేట్ లో చేపట్టాలనుకున్నారు. ఏపీతో కలిశాక ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటిని పక్కన పడేసింది. గోదావరి నీళ్లను ఏపీ అవుట్ సైడ్ బేసిన్ కు తరలిస్తున్నది. కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు.
సో కొద్ది రోజులుగా చూసుకుంటున్నాం మనము కృష్ణా జలాల గురించి. ఏపీ అయితే కనుక తనకు రావాల్సిన వాటా కన్నా కూడా, తనకు ఏదైతే కేటాయించారో అంతకన్నా కూడా ఎక్కువ నీళ్ళని తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయితే కనుక కృష్ణా ట్రిబ్యునల్ ముందు అయితే కనుక తెలంగాణ తన వాదనలను అయితే వినిపించింది. ఏపీ ప్రతి ఏటా కూడా కృష్ణా అవుట్ సైడ్ బేసిన్కు నీళ్లు తీసుకుపోతుంది. యాక్చువల్గా ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం అయితే కనుక ఇన్ బేసిన్ అవసరాలకే నీళ్ళు ఇవ్వాలి, కానీ ఏపీ మాత్రం అవుట్ సైడ్ బేసిన్ కి కూడా నీళ్లు తీసుకుపోతుంది అని చెప్పేసి ముఖ్యంగా చెప్పారు. అలాగే తెలంగాణలో ఉన్న లిఫ్ట్ స్కీములన్నీ కూడా ఒకప్పటి గ్రావిటీ ప్రాజెక్టులే అన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఇకపోతే కనుక తుంగభద్ర, అప్పర్ కృష్ణ, భీమా నదుల ఆధారంగా హైదరాబాద్ స్టేట్లో చేపట్టాలనుకున్నారు, కానీ ఏపీతో కలిశాక ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వము వాటన్నింటినీ పక్కన పడేసింది అని చెప్పేసి కూడా ప్రధాన వాదన అయితే కనుక వినిపించారు. మరి గోదావరి నీళ్లను ఏపీ అవుట్ సైడ్ బేసిన్కు తరలిస్తోంది అనేది ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ వాదన అయితే కనుక. మరి దీనిపైన అంటే అదొకటిను, మొన్న చూసుకుంటే కనుక ఒక వార్తా పేపర్లో వచ్చిన కథనం ప్రకారము ప్రతిరోజు 2 టీఎంసీల వాటర్ని అదనంగా తీసుకెళ్ళిపోతుంది, దానిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వార్తలు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రూల్ ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన వాటర్ లేదా ఏపీ తీసుకెళ్లాల్సిన జలాలు ఏదైతే ఉందో అంతకన్నా కూడా ఎక్కువనే ఏపీ తీసుకెళ్తోంది అన్న వార్తలు అయితే కనుక గత కొద్ది రోజులుగా వస్తున్నాయి. ఏది ఏమైనా ఎట్టకేలకు నిన్న అయితే కనుక కృష్ణా ట్రిబ్యునల్ ముందు అయితే కనుక తెలంగాణ తన వాదనలను గట్టిగానే వినిపించింది. సో రూల్స్ ప్రకారము కాకోకుండా ఏపీ మామూలుగా అవుట్ సైడ్ కి కూడా వాటర్ని తరలిస్తోంది అని చెప్పేసి, మరి దీనిపైన కృష్ణా ట్రిబ్యునల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాదనల్ని అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వాదనల్ని రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కనుక ఎదురు చూస్తున్న అంశము. ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే ప్రధానంగా చెప్పింది ఏంటంటే కనుక 323 టీఎంసీల నీటిని అక్రమంగా ఏపీ తరలించింది అని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పారు. మరి కృష్ణా ట్రిబ్యునల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి ఆ నిర్ణయం వల్ల 2 స్టేట్లు సంతృప్తి చెందుతాయా లేదా అన్నదైతే కనుక ఈ కృష్ణా జలాల గురించి ట్రిబ్యునల్ వాదనలు ముగిసిన తర్వాత ట్రిబ్యునల్ ఏం చెప్తుందో దాన్ని బట్టి మనకు తెలిసే అవకాశం ఉంది. మరో ప్రధాన వార్తాపత్రిక ఈనాడులో బ్యానర్ ఐటమ్ చూస్తే కనుక సుంకాలు తప్పవని మోదీకి చెప్పా, నాతో ఎవరు వాదించలేరని స్పష్టం చేశా, అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి, వాళ్ళ దగ్గర చాలా డబ్బుంది, భారత ప్రధాని ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. అయితే ట్రంప్ అయితే కనుక ఒక విషయం మళ్ళీ సుస్పష్టంగా చెప్పారు, సుంకాలు అయితే తగ్గించే ప్రసక్తే లేదు, నేను మోడీకే చెప్పేశాను ఈ విషయము, సో నాతో ఎవరు వాదించలేరు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆయన అంత ఇదిగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆయనే చెప్తున్నారు కదా నాతో ఎవరు వాదించలేరు అనేసి, ఇంకా అలాంటప్పుడు ఎవరు వాదిస్తారు చెప్పండి. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఒక చిన్న వార్త చూసుకుంటే కనుక టారిఫ్ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ప్రధాని నరేంద్ర మోదీతో స్వయంగా చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించాడు. ఈ విషయంలో తనతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశారు. అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై భారత్ అత్యధిక పన్నులు వేస్తోందని, ఇకపై తాము అదే రీతిలో వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. డోజ్కు నేతృత్వం వహిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో కలిసి ట్రంప్ ఓ వార్తా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మంగళవారం రాత్రి ప్రసారమైన ఆ ఇంటర్వ్యూలో మోదీతో జరిగిన సంభాషణ వివరాలను ఆయన వెల్లడించారు. సో ఇటీవలనే ప్రధానమంత్రి మోడీ అలాగే ట్రంప్ భేటీ అయ్యారు. దాంట్లో చాలా విషయాలే మాట్లాడుకున్నారు, ముఖ్యంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఒక వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే కనుక మోడీతో జరిగిన సంభాషణ గురించి ఆ వార్తా ఛానల్కు చెప్పడం జరిగింది. డోజ్కి నేతృత్వం వహిస్తున్న ఎలాన్ మస్క్తో కలిసి ట్రంప్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఆయన స్పష్టం చేసింది ఒకటే, మళ్ళీ చెప్తున్నది ఒకటే, అంటే సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదు, ఎందుకంటే భారతదేశం కూడా అత్యధిక సుంకాలు విధిస్తోంది, కాబట్టి మేము కూడా సుంకాలు విధిస్తాము. ఈ విషయం నేను ప్రధానికి అంటే నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా చెప్పేశాను, నాతో ఎవరు వాదించలేరు. అలాగే అంటే భారతదేశం దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ నాకు భారత ప్రధాని పట్ల అలాగే భారతదేశ ప్రజల పట్ల చాలా గౌరవం ఉంది అని చెప్పారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల్ని మరి నరేంద్ర మోడీ గారు ఎలా తీసుకుంటారు, మరి నిజంగానే ట్రంప్ చెప్పినట్లు భారతదేశం దగ్గర అంత డబ్బు నిజంగానే ఉందా, దీనిపైన మోడీ ఎలా స్పందిస్తారు అనేది అయితే కనుక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం. ఇంకొకటి, నాతో ఎవరు వాదించలేరు అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు.
మరి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ప్రపంచ దేశాలు ఏదైతే ట్రంప్తో కొన్ని విషయాల గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నారో వాళ్ళకి అంటే ఇండైరెక్ట్గా మీరు ఏది తీసుకొచ్చినా కూడా ఏ ప్రపోజల్ తీసుకొచ్చినా కూడా అంటే నాకు నచ్చితేనే చేస్తాను, అది అంటే అమెరికా దేశానికి ఉపయోగపడేలాగా అలాగే ప్రపంచానికి ఉపయోగపడేలాగా ఉంటేనే నేను దానిపైన కసరత్తు చేస్తాను, దానిపైన మాట్లాడతాను, ఒప్పుకుంటాను. లేదంటే కనుక మీ దేశానికి ఒకటే ఉపయోగపడితే కనుక నేను వాటికి ఏమాత్రం అంగీకరించబోను అనేసి ఇండైరెక్ట్గా చెప్తున్నాడా అనేసి ఇప్పుడైతే దీనిపైన చాలామంది ప్రజలు అలాగే విశ్లేషకులు ముఖ్యంగా అభిప్రాయపడుతున్నారు. మరి ట్రంప్ ఇలా చెప్పడం వెనక అంటే ఆయన క్యాజువల్గా చెప్పారా, నాతో ఎవరు వాదించలేరు అనేసి, లేకపోతే వీటిని దృష్టిలో పెట్టుకొని ఇందాక మనం మాట్లాడుకున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండైరెక్ట్గా చెప్పారా అన్నదైతే కనుక ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. సో ఏది ఏమైనా భారత్ దగ్గర అయితే కనుక చాలా డబ్బు ఉంది, అలాగే భారతదేశ ప్రధాని మోడీ పట్ల అలాగే భారతీయుల పట్ల అత్యంత గౌరవం ఉంది అని అయితే కనుక స్పష్టం చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్త, ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా దేశ రాజధాని ప్రాంతానికి 4వ మహిళా సీఎం. కొత్త ఒరవడిని కొనసాగిస్తున్న బీజేపీ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం, నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం. ప్రధాని ఎన్డీఏ నేతల హాజరు, పర్వేష్ వర్మకు దక్కని పదవి. సో ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారండి. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాతో రేఖా గుప్తా అంటే పూలగుచ్చం అందిస్తూ ఉన్న ఫోటోని అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఏది ఏమైనా కూడా 27 ఏళ్ల తర్వాత 27 ఏళ్ల నిరీక్షణ ఫలితం ఢిల్లీ పీఠం పైన బీజేపీ అయితే జెండా ఎగరవేసింది. ఇక గెలిచిన తర్వాత సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారు అని చెప్పేసి అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. నిన్న జరిగిన సమావేశంలో అయితే కనుక సీఎం అభ్యర్థిని ప్రకటించారు. ఇవాళ ఆ సీఎం రామ్లీలా మైదానంలో సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుంది. సో అందరూ పర్వేష్ వర్మ వైపే మొగ్గు చూపిస్తుంది బీజేపీ అధిష్టానం అని అనుకున్నారు. అలాగే లాస్ట్ మినిట్ అంటే మరీ లాస్ట్ మినిట్లో కాదు, కానీ పర్వేష్ వర్మ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలోనే అంటే పర్వేష్ వర్మకే సీఎం పదవి దక్కుతుంది అనుకుంటున్న టైంలోనే ఇంకా కొంతమంది అభ్యర్థుల పేర్లు పైకి వచ్చాయి తెరపైకి. అందులో రేఖా గుప్తా ఒకరు. రేఖా గుప్తా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే బీజేపీ ఈసారి మహిళకు ఢిల్లీ సీఎంగా అవకాశం ఇచ్చారు. మహిళలకు పట్టం కట్టిందనే చెప్పొచ్చు. సో వరుసగా అంటే ఇప్పటి వరకు అయితే కనుక ఢిల్లీలో సీఎంలుగా చేసిన వాళ్ళలో మహిళలు రేఖా గుప్తాతో 4వ సీఎం మహిళా సీఎం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు సుష్మా స్వరాజ్ గారు చేశారు, తర్వాత కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ చేశారు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతిషి, వీళ్ళు ముగ్గురు ఢిల్లీకి మహిళా సీఎంలుగా పనిచేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి రేఖా గుప్తాని అయితే కనుక సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. రేఖా గుప్తా ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం సస్పెన్స్కి తెరదించి మహిళలకు పట్టం కట్టింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక రేఖా గుప్తా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారనమాట. ఆవిడకి సీఎం పదవి ఇవ్వడం అనేది అంటే కొంత అంతర్గతంగా కొంతమందిలో అయితే కనుక చర్చలు జరుగుతున్నాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా రేఖా గుప్తాకి సీఎం పదవి ఇవ్వడం వెనుక ఏంటి ఆంతర్యము అన్నది, అది ఏది ఏమైనా కూడా లోపల ఇంటర్నల్గా వాళ్ళు ఎలా చర్చలు జరుగుతున్నా కూడా అంటే ఈ చర్చలు జరుగుతున్నాయి అన్నది కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనా బీజేపీ అధిష్టానం అయితే కనుక సో ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై జెండా ఎగురవేసిన బీజేపీ మరో మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి ప్రజలు అలాగే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేంటంటే రేఖా గుప్తాని అంటే ఒక మహిళని ఢిల్లీ సీఎంగా చేయడం అనేది చాలా మంచి పరిణామం, శుభ పరిణామం అని కూడా చెప్తున్నారు. ఇక మరో ముఖ్యమైన న్యూస్ ఐటమ్ చూసుకుంటే కనుక 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ మార్చి 31 వరకు గడువు. అక్రమ లేఅవుట్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్కు అనుమతి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఫీజులు చెల్లించవచ్చు. మంత్రులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అయితే 25%తో ఎల్ఆర్ఎస్ తీసుకోవచ్చు, దానికి మార్చి 31 వరకు గడువు ఉంది అని చెప్పేసి నిన్న మంత్రులతో సమీక్షించిన తర్వాత డిప్యూటీ సీఎం అయితే కనుక ఈ విషయాన్ని వెల్లడించారు. అక్రమ లేఅవుట్లు ఉన్నాయో వాటిల్లో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్కి అయితే కనుక అనుమతించారు అని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఫీజు కూడా చెల్లించవచ్చు అని కూడా చెప్పేశారు. ఏది ఏమైనా మార్చి 31 వరకు అయితే కనుక గడువు ఇచ్చారు. ఇక మరో ముఖ్యాంశం చూసుకుంటే కనుక
ప్రజలకు నచ్చి రాలేదు, అధికారం అచ్చి రాలేదు. కాంగ్రెస్ పై భారాస అధినేత కేసీఆర్ ధ్వజం. ఈ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోంది, ఇక లేవదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం. 25 స్ఫూర్తితో మళ్లీ పోరాడదాం, 100% మళ్లీ అధికారం మనదే. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ. భారాస విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్. నిన్న అయితే కనుక అంటే దాదాపు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కు కేసీఆర్ వచ్చేశారు. నిన్న వార్తలు చూసుకుంటే కనుక కేసీఆర్ తెలంగాణ భవన్కు ఇచ్చేసిన సమయంలో అయితే కనుక సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ సమయంలో కేసీఆర్ అయితే కనుక కాస్త అసహనం వ్యక్తం చేశారు. అంటే వర్లకండి బాబు, కామ్గా ఉండండి అని చెప్పేసి కొంత అసహనం వ్యక్తం చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ తెలంగాణ భవన్కి 7 నెలల తర్వాత రావడంతో పార్టీ శ్రేణుల్లో అయితే కనుక ఉత్సాహం, ఒక జోష్ నింపారు. అక్కడ తను మాట్లాడిన మాటలు కూడా బీఆర్ఎస్ నేతల్లో అవ్వచ్చు, కార్యకర్తల్లో అవ్వచ్చు, కింది స్థాయి వరకు ఎవరైతే ఉన్నారో అందరికీ, బీఆర్ఎస్లో వర్క్ చేసే వాళ్ళందరికీ ఒక మంచి జోష్ అనే చెప్పొచ్చు. ఏంటంటే కనుక ఆయన ముఖ్యంగా మాట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గ్రాఫ్ పడిపోతోంది, సో మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము, మనందరం కలిసికట్టుగా పనిచేద్దాము. అలాగే ఎవరైతే పార్టీ ఫిరాయించి అంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళారో సో వాళ్ళ స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయము, అప్పుడు కూడా మనమే గెలుస్తాము అన్న ఒక ధీమాని అయితే కనుక ఆయన వ్యక్తం చేశారు. ఇక 25 స్ఫూర్తితో మళ్ళీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే భారీగా సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కేసీఆర్ బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన 25 స్ఫూర్తితో మళ్ళీ మనం పోరాటం చేద్దాము, 100% మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని చెప్పేసి పార్టీ శ్రేణుల్లో అయితే కనుక ఒక ఉత్సాహాన్ని నింపారు. పార్టీ క్యాడర్లో ఎవరైతే ఇన్ని రోజులు దిశానిర్దేశం లేక ఆ క్యాడర్లో కొంత అసంతృప్తి, నిరాశ ఎదురైందని చెప్పేసి వార్తా కథనాలు వచ్చాయో అలాంటి కార్యకర్తల్లో, నేతల్లో అయితే కనుక ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటికి వచ్చారు. ఇక్కడ దిశానిర్దేశం చేయడానికి మా నాయకుడు ఉన్నాడు అన్న ధీమా పార్టీ నేతల్లో అయితే కనుక కలిగింది. దానికి తోడు నిన్న కేసీఆర్ ఏదైతే ప్రసంగం చేశారో దాంతో మరింత అంటే నూతనోత్తేజంతో అయితే కనుక కార్యకర్తలు అలాగే బీఆర్ఎస్ నేతలు అయితే కనుక ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు అయితే కనుక తమ సంతోషాన్ని ఇలా వ్యక్తం చేస్తూ మా నాయకుడు బయటికి వచ్చేశారు, ఇక మాకు తిరుగుండదు, ముందుకు వెళ్తాము అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే కనుక కొంతమంది చర్చించుకుంటున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త, రాష్ట్రంలో భారీ పశు వైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం 300 కోట్లతో మామిడిపల్లిలో ఏర్పాటుకు నిర్ణయం. ఇప్పటికే హైదరాబాద్ నుంచి 14 రాష్ట్రాలకు సరఫరా. తీవ్ర డిమాండ్ నేపథ్యంలో కొత్త కేంద్రం స్థాపనకు అడుగులు. డిపిఆర్ను సిద్ధం చేసిన పశుసంవర్ధక శాఖ. రాష్ట్రంలో అయితే భారీ పశు వైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం అయితే ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. దీనికి సంబంధించి 300 కోట్లతో మామిడిపల్లిలో అయితే కనుక సెంటర్ ఏర్పాటుకి, ఈ ఉత్పత్తి కేంద్రానికి అయితే కనుక నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటికే హైదరాబాద్ నుంచి 14 రాష్ట్రాలకి సరఫరా చేస్తున్నారు ఈ టీకాలని, అంటే పశు వైద్యంకి సంబంధించి ఏవైతే టీకాలు ఉన్నాయో వాటిని. అయినా కూడా తీవ్ర డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొత్త కేంద్రం ఏర్పాటు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే పశుసంవర్ధక శాఖ అయితే కనుక డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సిద్ధం చేస్తోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక నూతన సిఈసి జ్ఞానేశ్వర్ బాధ్యతల స్వీకరణ. ఎన్నికల కమిషనర్ వివేక్ జోషి కూడా. సో ఏదైతే కనుక నూతన సిఈసిగా జ్ఞానేష్ గారిని అనుకున్నారో ఎట్టకేలకు ఆయననే ఎంపిక చేశారు. నిన్న ఆయన నూతన సిఈసిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలాగే ఎన్నికల కమిషనర్ ఎవరైతే వివేక్ జోషి అనుకున్నారో ఆయన కూడా బాధ్యతలు స్వీకరించడం అయితే కనుక జరిగింది. ఇక ఈనాడులో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు ఇవి. మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూస్తే కనుక బ్యానర్ ఐటమ్గా, సో మనం ఈ బ్యానర్ ఐటమ్స్ దీంట్లో ఏదైతే ఇంపార్టెంట్ న్యూస్ ఇచ్చారో ఇవన్నీ ఇదివరకు పేపర్లో డిస్కస్ చేసుకున్నాము. భూపాలపల్లిలో దారుణ హత్య అవ్వచ్చు, అలాగే బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రేవంత్ రెడ్డి అందరినీ సమాయత్తం చేయడం గురించి, అలాగే తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ భవన్కి రావడం గురించి ఇవన్నీ. సో మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే, నెల రోజుల్లో సీతారామ ప్రాజెక్టుకు పర్మిషన్ ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్న కేంద్రం. నీటి వివాదాలు తేల్చి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి. కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రికి ఉత్తమ్ రిక్వెస్ట్. నెలాఖరులో ఎన్డీఎస్ఏ నివేదిక.
సో ఏదైతే సీతారామ ప్రాజెక్టు చేపట్టాలనేసి చాలా రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుకుంటోంది. దీనికి సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే నెల రోజుల్లో సీతారామ ప్రాజెక్టుకి అయితే కనుక పర్మిషన్ ఇవ్వండి అని అడగడంతో కేంద్ర మంత్రి కూడా ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్పింది. ఇక నీటి వివాదాలను తేల్చి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే ఈ నెలాఖరులోపు ఎన్డీఎస్ఏ నివేదిక అయితే కనుక వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ ఎన్డీఎస్ఏ నివేదిక వస్తే మరి దాంట్లో ఏమి అంశాలు ఉన్నాయి ఏంటి అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సీతారామ ప్రాజెక్టుకి అయితే కనుక పర్మిషన్ అడగడము, కేంద్ర ప్రభుత్వం దానికి కట్టుబడి ఉన్నామని చెప్పడము అయితే కనుక ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇక నీటి వివాదాల గురించి ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా తేల్చేసి ప్రాజెక్టుకి నిధులు ఇవ్వండి అని కూడా అడగడం జరిగింది. సో ఇది చూసుకుంటే కనుక కొంత అంటే కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రితో ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు అయితే కనుక కొంత ఆశావహంగా ముగిశాయని చెప్పొచ్చు. ఇక మరో ముఖ్యమైన వార్త, 3 కమిషన్లు ఖాళీ, సమాచార మానవ హక్కుల లోకాయుక్తలో భర్తీ కాని పోస్టులు, పెండింగ్లోనే వేలాది ఫైల్స్, 230 మంది ఉద్యోగులున్న నో వర్క్. సో 3 కమిషన్లు అయితే ఖాళీగా ఉన్నాయంట. ఒకటి సమాచార, ఇంకొకటి మానవ హక్కులు, ఇంకొకటి లోకాయుక్తలో అయితే కనుక కీలక పోస్టులు భర్తీ కాకుండా అలాగే ఉండిపోయాయి. ఇక ఫైల్స్ అయితే కనుక పెండింగ్లో ఉన్న ఫైల్స్ వేలల్లోనే ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇప్పటి వరకు 230 మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి వర్క్ ఏం లేదంట. మరి వాళ్ళకి ఇన్ని ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు, మరి వాళ్ళకి వర్క్ లేదని కూడా చెప్తున్నారు. మరి ఆ వర్క్ అంటే ఆ పెండింగ్లో ఫైల్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆ వర్క్ చేయట్లేదా, లేకపోతే కనుక వాళ్ళకి సంబంధించి ఆ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న ఉద్యోగులకి ఆ ఫైల్స్ చూసే బాధ్యత లేదా, లేకపోతే కనుక వీళ్ళ పరిధిలోకి అది రాదా అన్నది అయితే కనుక ఏది ఏమైనా కూడా దీని గురించి స్పష్టంగా అయితే కనుక అంటే ఈ ఉద్యోగులు ఎందుకు 200 మంది ఉద్యోగులు ఉన్నా కూడా వాళ్ళకి వర్క్ లేదని చెప్తున్నారు. మరి వేలాది ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి, దాంట్లో కొంత వరకు అసైన్ చేయొచ్చు కదా, దాని నుంచి ముందుకు వెళ్ళొచ్చు కదా. ఇంకొకటి అంటే ఇది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 200 మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళకి వర్క్ లేదని అంటున్నారు. మరి ఇంకొక వైపు ఏమో పెండింగ్లో చాలా ఫైల్స్ ఉన్నాయి, మరి వాళ్ళకి ఇచ్చి చేయించవచ్చు కదా అన్నది ఒకటి. ఇక నిరుద్యోగ సమస్యని నిరుద్యోగ సమస్యని నిర్మూలిస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. సో వాళ్ళు చెప్పినట్టు అంటే ఏడాదిలో అయితే కనుక 55,000 ఉద్యోగాలు ఇచ్చారు, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు సమాచార, మానవ హక్కులు, అలాగే లోకాయుక్త ఇవి చాలా కీలకమైన సంస్థలు. వీటిల్లో కీలక పోస్టులు భర్తీ చేయకోకుండా అలాగే ఉంచారు. ఎందుకు అని చెప్పేసి కూడా ప్రజల నుంచి అయితే కనుక కొంత నిరాసక్తత కనిపిస్తోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకొని ఏవైతే ఈ కమిషన్లు, ఇంపార్టెంట్ కమిషన్స్ 3 ఉన్నాయో వీటిల్లో ఆ కీలకమైన పోస్టులని భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త, హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుంచి 31 వరకు నిర్వహణ, పాల్గొననున్న 120 దేశాల సుందరీమణులు, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రకటన. సో హైదరాబాద్లో అయితే కనుక మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈసారి మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహిస్తారు. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో అయితే కనుక దాదాపు 120 దేశాల నుంచి పోటీదారులు పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన ఈ విషయాన్ని అయితే కనుక రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ అయితే కనుక ప్రకటించారు. ఇది 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలు. దీన్ని హైదరాబాద్లో నిర్వహిస్తుండడం అయితే కనుక నిజంగా చాలామంది సంతోషపడుతున్నారు. అంటే మిస్ వరల్డ్ పోటీలోకి వేదిక అవుతోంది తెలంగాణ, అందులో హైదరాబాద్లో నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ప్రజలు, ముఖ్యంగా యువత అయితే కనుక దీనిపైన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త, తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు ఎన్డీఏ రూపంలో అడుగు పెట్టే ప్రయత్నం, నాడు రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డ ఆయన్ను ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలి, మంత్రులు ఐఏఎస్లు సీఎం మాట వినడం లేదట, ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత, అత్యాశతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, త్వరలోనే ఉప ఎన్నికలు, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 153 అసెంబ్లీ సీట్లు, అధికారంలోకి రాబోయేది మనమే, తెలంగాణ ఏర్పాటుపై డాక్యుమెంటరీ, ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవాలు, కమిటీకి కోఆర్డినేటర్ గా హరీష్ రావు, కేసీఆర్, బీజేపీపై నో కామెంట్. సో మనం ఇందాక న్యూస్ పేపర్లో అయితే కనుక చూసుకున్నాము,
7 నెలల తర్వాత కేసీఆర్ అయితే కనుక తెలంగాణ భవన్కి వచ్చారు. అక్కడ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారనేసి. బట్ ఈ పేపర్లో దిశలో ఏదైతే ఇచ్చారో ఈ పాయింట్లని అక్కడ అంటే ముఖ్యంగా ప్రధాన అంశాల్లో అయితే కనుక ఇవ్వలేదు. కాబట్టి మనం ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. దీన్ని ఒకసారి చూసుకుంటే కనుక చంద్రబాబు మళ్ళీ తెలంగాణలోకి వస్తున్నాడు, అది కూడా ఎన్డీఏ రూపంలో వస్తున్నాడు, అడుగు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణలోకి. సో రాష్ట్ర ఏర్పాటుకు అంటే అప్పట్లో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అయితే కనుక అడ్డుపడ్డ ఆయన్ను ఇక్కడికి రాకోకుండా అడ్డుకోవాలి అనేసి చెప్పేసి ప్రధానంగా కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మంత్రులు ఐఏఎస్లు సీఎం మాట వినటం లేదంట, సంవత్సరంలోపే ఇంత వ్యతిరేకత అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే కనుక మాట్లాడడం జరిగింది. ఇంకా అలాగే ఎవరైతే పార్టీ అంటే అత్యాశతో పార్టీ మారారో వాళ్ళకి త్వరలోనే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు కదా. సో 153 అసెంబ్లీ సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడారు, అటు చంద్రబాబు నాయుడు మీద మాట్లాడారు, కానీ బీజేపీ మీద అయితే కనుక ఏమీ మాట్లాడలేదు, నో కమెంట్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వార్త ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక చూసుకుంటే నమస్తే తెలంగాణ. ఇందులో వచ్చిన ముఖ్యమైన వార్తాంశం గురించి మనందరికీ తెలిసిందే. తెలంగాణ కన్నీళ్లు తెలిసింది బీఆర్ఎస్కే, జనం గుండెల్లోంచి గులాబీ జెండాలను చెరిపేయలేరు కేసీఆర్. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్, ఎప్పటికీ తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ఏ. డిలీట్ చేస్తే 10 ఏళ్ల ప్రగతి మాయమైతదా? తెలంగాణ అసాధారణ పోరాట చైతన్యం ఆవిరి కావద్దు, మరో పేరుతో మళ్లీ అడుగు పెట్టేందుకు చంద్రబాబు కుట్ర. ఇంత తెలివి తక్కువ పాలనను నా జీవితంలో చూడలేదు. కాంగ్రెస్ మోసాలను తెలంగాణ సమాజం గ్రహించింది. రైతులు, మహిళలు, వృద్ధులు అన్ని రంగాలు ఆగమైనాయి. 14 నెలల్లోనే 57 మంది విద్యార్థులు చనిపోయినరు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బంపర్ మెజారిటీతో గెలుస్తాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు రాబోతున్నది. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు పక్కా సిద్ధం కండి. ఏడాదంతా రజతోత్సవ కార్యక్రమాలు. ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ. ఏప్రిల్లో రాష్ట్ర ప్లీనరీ. ఆ రోజు నుంచే పార్టీ సభ్యత్వ నమోదు. గ్రామ స్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణానికి చర్యలు. కార్యకర్తలు, పార్టీ విభాగాల కోసం శిక్షణ కార్యక్రమాలు. బీఆర్ఎస్ ప్రస్థానం. తెలంగాణ బతుకు చిత్రం వేర్వేరు కాదు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం. సో నిన్న 7 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చారని చెప్పుకున్నాం కదండి. ఈ నేపథ్యంలో కేసీఆర్ అయితే కనుక ఇంకా కొన్ని అంటే ఇందాక చూసుకున్న న్యూస్ పేపర్స్లో చూసుకున్న పాయింట్సే కాకుండా ఇంకా ఇంకొన్ని పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు. వాటిని ఒకసారి చూసుకుంటే కనుక తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్, తెలంగాణకు రక్షణ కవచం కూడా ఎప్పటికీ బీఆర్ఎస్ఏ ఉంటుంది అని చెప్పారు. డిలీట్ చేస్తే 10 ఏళ్ల ప్రగతి మాయమైపోతుందా అని కూడా ప్రశ్నించారు. ఇక జనం గుండెల్లో నుంచి ఎవ్వరు గులాబీ జెండాను చెరిపేయలేరు అని చెప్పేసి చాలా ధీమాగా చెప్పారు. ఇక అంటే మరో పేరుతో మళ్ళీ తెలంగాణలోకి అడుగు పెట్టేందుకు చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉందో తెలంగాణలో, రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే కనుక విమర్శలు గుప్పించారు. అంటే కాంగ్రెస్ మోసాలను తెలంగాణ ప్రభుత్వం గ్రహించింది. అలాగే రైతులు, మహిళలు, వృద్ధులు అన్ని వర్గాలు కూడా ఆగమైపోయినాయి. 14 నెలల కాలంలో 57 మంది విద్యార్థులు అయితే కనుక చనిపోయారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బంపర్ మెజారిటీతో అయితే కనుక గెలుస్తామన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 27వ తేదీకి 25వ సంవత్సరంలోకి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి. సో ఈ నేపథ్యంలోనే ఆ సంవత్సరం అంతా కూడా రజతోత్సవ కార్యక్రమాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. ఇక ఆ రోజే ఏప్రిల్లోనే రాష్ట్ర ప్లీనరీ ఉంటుంది. ఇక ఆ రోజు నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఉంటుంది. గ్రామ స్థాయి నుంచే పార్టీ సంస్థాగత నిర్మాణానికి చర్యలు చేపట్టాలనేసి చెప్పారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పైన అయితే కనుక బీఆర్ఎస్ మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అయితే కేసీఆర్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి వాళ్ళల్లో ఒక ఫుల్ జోష్ని అయితే కనుక నింపారు. మరి కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ వదిలి జనాల్లోకి వస్తాను అని చెప్పారు. మరి ఇప్పటి నుంచి అయినా కూడా ఈయన జనాల్లో తిరుగుతారా కేసీఆర్? అంటే జిల్లాల పర్యటన చేసి పార్టీ నేతల్లో అయితేనేమి, కార్యకర్తల్లో అయితేనేమి జోష్ నింపుతారా, మరింత జోష్? అలాగే ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకుంటారా లేదా అన్నదైతే కనుక వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇంతకుముందే ఫామ్ హౌస్ వదిలి వస్తానని చెప్పారు, కానీ రాలేదు. ఎట్టకేలకు నిన్న అయితే కనుక తెలంగాణ భవన్కి వచ్చారు. మరి ఇప్పటి నుంచి ఇంకా ఫీల్డ్లో ఉంటారా లేదా అన్నదైతే కనుక మనం చూడాల్సిన అంశం.
సో ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.